ఒకనాడు ఆ గ్రామంలో మద్యం ఏరులై పారేది. నిత్యం పేకాట సందడే. మద్యం మత్తులో నిత్యం గొడవలే. పేకాటలో కూర్చుంటే కనీసం 2 రోజులు ఆడాల్సిందే. సంపాదించిందంతా వ్యసనాలకే అర్పితం. కుటుంబ కలహాల గురించి ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు. అదంతా గతం. ఇప్పుడు గ్రామంలో మద్యం మచ్చుకైనా కనపడదు. పేకాట పత్తా లేదు. వ్యసనాలు వదిలిన పల్లె ప్రజలు ఆర్థికంగా బలపడ్డారు. ఇదంతా సాధించిన మెదక్ జిల్లాలోని మారుమూల గ్రామం బద్దిపూర్. మద్యం ఈ మాటెత్తడమంటే రాక్షసత్వాన్ని ఆహ్వానించడమే అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. అదే స్ఫూర్తి మెదక్ జిల్లా పల్లె బర్దీపూర్ రూపురేఖల్నే మార్చివేసింది. ఒకప్పుడు ఒకరితో మరొకరికి గొడవలు, కుటుంబ కలహాలు గ్రామస్తుల్ని ఆలోచింపజేశాయి. అన్నింటికీ మద్యం అమ్మకాలు, తాగుడే కారణమని గుర్తించారు. మత్తులో పరువు పోగొట్టుకోవడం, సంపాదించిందంతా వృధా చేసుకుంటున్నారని తెలిసి అంతా సంఘటితమయ్యారు. కారణం 300 కుటుంబాలున్న ఊరిలో 5 మందు కొట్లు ఉండేవి. ఒక్కో దుకాణం రోజుకు 2000 నుంచి 5000 రూపాయలు అమ్మకాలు చేసేవి. అలాంటి పరిస్థితిలో మార్పు కోసం కులమతాలకు అతీతంగా కమిటీ ఏర్పడి మద్య నిషేధం ప్రకటించారు. మద్యం వల్ల అనర్థాలతో పాటు పేకాట పైత్యాన్ని గుర్తించి చర్యలు చేపట్టారు. ఊర్లో మద్యం అమ్మడం, తాగడమే కాక పేకాట నిషేధిస్తూ సమిష్టి నిర్ణయం తీసుకున్నారు. మద్యం అమ్మితే 5000, తాగితే 500 జరిమానా విధించాలని తీర్మానించారు. 2010 ఆగస్టులో ప్రారంభమైన ఈ నిషేధం నేటికి ఆటంకం లేకుండా కొనసాగుతోంది. ఇక్కడ మా గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా విచ్చలవిడిగా మద్యం అనేది ఏర్లై పారేది. దానికి గాను మా గ్రామస్తులు పెద్దలు అందరం కూర్చొని దీనిపైన మనం ఒక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మేము ఆగస్టు 26, 2010 సంవత్సరం నాడు మేము ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి మనము మన గ్రామంలో మద్యం అంటే బెల్ట్ షాప్సే కానీ ఎవరే కానీ గ్రామంలో మందు తాగకుండా మళ్ళీ పేకాట కూడా మా గ్రామంలో నిషేధించడం జరిగింది. ఇప్పుడు మద్యం తాగిండని ఎవరన్నా మనకు చెప్తే వాళ్ళకి గ్రామ పంచాయతీ పిలిపించి వాళ్ళకి తాగిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి 500 రూపాయలు జరిమానా వేసినాం. అమ్మేటోళ్ళకి 5000 రూపాయలు వేస్తామని చెప్పినాం. అమ్మేటోళ్ళు ఎవ్వరు అమ్మలేరు. తాగిన వాళ్ళకు అందరికి 500 వేసుకుంటూ ఇట్లా కంట్రోల్ చేసినాం. ఇప్పుడు మొత్తం 100% కంట్రోల్ అయిపోయింది. అట్లనే పేకాట ఆడే వాళ్ళని కూడా కంట్రోల్ చేసినాం. ఇప్పుడు బర్దీపూర్లో పేకాట ఆడేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు. ఇలా అందరి సహకారంతోనే, గ్రామస్తుల సహకారంతోనే ఇది విజయం సాధించగలిగినాం. బర్దీపూర్కి విజయం అంత సులువుగా దక్కలేదు. మద్య నిషేధం తీర్మానంతో బెల్ట్ దుకాణాలు మూసివేసినా కొంతమంది తీవ్రంగా వ్యతిరేకించారు. మద్యం ప్రియులు ఇతర ప్రాంతాల్లో తాగి వచ్చేవారు. వారికి జరిమానా విధించారు. ఒకసారి పొరపాటు చేసిన వారు మళ్లీ తప్పు చేస్తే జరిమానా రెట్టింపు చేశారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు కుర్రాళ్లని సముదాయించి మద్యం సేవించడం వల్ల అనర్థాలు వివరించాక వారిలోనూ మార్పు వచ్చింది. అదే 500 ఉంటే ఏదానికన్నా ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఇక తాగడం మానేసుకురు. ఒకసారి 2 సార్లు కట్టిరు. తర్వాత ఇక మళ్ళీసారి కడితే 500 కట్టాలా ఎందుకని చెప్పేసి మానేసుకొని అదే 500 ఉంచుకొని వీళ్ళ ఇంట్లోకి ఏదన్నా సరుకులే కానీ వాళ్ళ పిల్లలకు చదువులకే కానీ ఏదానికన్నా ఉపయోగపడాలా వాళ్ళకి ఆలోచన అనేది వాళ్ళకి వచ్చిందనమాట. యువత కొంతమంది తెలియక వాళ్ళు వయసులో ఉంటారు కాబట్టి తిరగబడి మా ఇష్టం మా డబ్బులు మేము తాగుతామని చెప్పి వాళ్ళు తిరగడం జరిగింది. యాక్చువల్గా ఇది జరిగింది కూడా నిజంగా ఎలా జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకి పిలిచి మందలించడం జరిగింది. జ్ఞానంతో మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు బాగుపడతాయని చెప్పి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్తే వాళ్ళు కూడా కొన్ని రోజులకు దాన్ని సమ్మతించి మా భవిష్యత్తు కొరకే మీరు చెప్తున్నారు, ఇక ముందు మేము తాగమని చెప్పి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని మరి దాన్ని నిషేధించడం జరిగింది. ఈ తాగడం వల్ల కూడా ప్రతి మనిషికి రోజు చొప్పున మినిమం తక్కువ అంటే కూడా 200 రూపాయలు ఖర్చు అవుతున్నది. నెలకు వచ్చేసి 6000 దాకా ఖర్చు అవుతుంది. మరి సంసార భారము ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇది ఒక మద్య నిషేధం, త్రాగుడు నిషేధించాలంట అని చెప్పేసి మరి గ్రామ పెద్దలందరూ నిర్ణయించినారు.
ప్రారంభంలో నిషేధం అతిక్రమించిన వారికి విధించిన జరిమానాల సొమ్మును బ్యాంకు ఖాతాలో జమ చేశారు. తర్వాత ఆ మొత్తాన్ని సామాజిక సేవ కోసం వినియోగించారు. ప్రస్తుతం గ్రామంలో మద్యం అమ్మేవారు, తాగేవారే లేరు. మద్యం మహమ్మారిని పారద్రోలాక ఊరి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గొడవలు, కుటుంబ కలహాలు నిత్యకృత్యంగా ఉండే ఆ గ్రామంలో ఇప్పుడవేవీ లేవు. వ్యసనాలకు వృధా చేసే సొమ్ము పొదుపు చేసుకోవడం ద్వారా ఆర్థికంగానూ అభివృద్ధి సాధించారు. జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. వాళ్ళ కుటుంబాలు కూడా కొంచెం వరకు ఆర్థికంగా బలపడడం జరిగింది. దానివల్ల చాలామంది సంతోషం వ్యక్తం చేశారు, ముఖ్యంగా మహిళలు కూడా. అప్పటి నుంచి అందరూ బాగానే ఉన్నారు. కుటుంబంలో ఏ కొట్లాటలు, ఏ గొడవలు లేకుండా జరుగుతుంది. బర్దీపూర్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామం ముందుకు సాగితే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలి?